ఆదిదేవుని దివ్య శక్తివో యేసు ప్రభు సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరెవరి వలనను పరలోక రాజ్యమున ప్రవేశింపలేరు. నన్నెరిగిన వారు పరలోకమందున్న నా తండ్రిని ఎరుగును, నా తండ్రిని ఎరిగిన వారు నన్నెరుగును. ఒకడు మనస్సు మార్చుకొని బాప్తిస్మమును పొంది నూతనముగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే నాయందు విశ్వాసముంచి రక్షణ మార్గమును వెదకదరో అట్టి వారికి తప్పక నా కృప లభించును. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నిట్టివి ఆచరించి ధన్యులు కండు. అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మీరు తప్పక తెలుసుకుని. ఒక ధనవంతుడు మోక్ష మార్గమున ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములో దూరిపోవుట చాలా సులభము.